హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ కర్రీ అండి. ఈ చికెన్ కర్రీని ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం కొత్తగా ఫుల్ గ్రేవీ వచ్చేలాగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు టేస్ట్ కానీ చూస్తే మాత్రం అదుర్స్ అని అనాల్సిందే అన్నమాట. ఇంకా ఈ స్పెషల్ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ వరకు చికెన్ని తీసుకోవాలండి. అందులోకి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఈ చికెన్ని. అందులోకి 1 స్పూన్ వరకు కల్లుప్పు, 3 స్పూన్స్ వరకు కారము, పావు స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు గరం మసాలా, 2 స్పూన్లు వచ్చి పెరుగు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అర వచ్చి నిమ్మకాయ చెక్కని పిండుకోవాలండి మొత్తము. ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని బాగా ఈ మసాలా మొత్తం చికెన్‌కి బాగా పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా ఈ చికెన్‌ని బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఈలోపు మనం చికెన్ కర్రీ కోసం కావాల్సిన ప్రాసెస్‌ని మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 వరకు ఆనియన్స్ తీసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకొని ఈ ఆయిల్‌లో వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ముక్కల్ని ఇట్లాగా బాగా రెడ్ కలర్ లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ ఫ్రై అయిన ఆనియన్స్ ని వేరొక ప్లేట్ లోకి తీసి పెట్టేసుకోవాలన్నమాట. అదే ఆయిల్లోకి ఒక బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, 2 వరకు లవంగాలు, 1 స్పూన్ వరకు సాయి జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 3 వరకు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి పెట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకా ఈ మసాలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఇంకా ఈ ప్యాన్ లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట. చికెన్ కుక్ అయ్యేలోపు మనం ఇంకా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, 1 స్పూన్ వరకు పెరుగు, ఒక 10 వరకు జీడిపప్పులు వేసుకొని బాగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈలోపు చికెన్ లో ఉన్న వాటర్ మొత్తం బాగా బయటకు వచ్చి ఈ వాటర్ అంతా హాఫ్ వరకు ఇనికిపోయేంత వరకు మనం చికెన్ ని కుక్ చేసుకోవాలన్నమాట. అంటే హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల చికెన్ అనేది స్మూత్ గా అయిపోతుందండి, సాఫ్ట్ గా ఉంటుంది. ఇట్లాగా మంచిగా హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత చికెన్ ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం వాటర్ ని యాడ్ చేసుకోండి. మీకు నచ్చేంత కన్సిస్టెన్సీ వరకు. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు, మరీ పల్చగా అనిపించిద్ది అనమాట. నేనైతే ఇక్కడ ఒక అర గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకున్నానండి. ఇంకా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి అరగంట వరకు మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకుంటే చాలా స్మూత్ గా అయిపోతుందండి కర్రీ అనేది. ఇంకా ఇట్లా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. మనము ఈ బాగా డీప్ ఫ్రై అయిన ఆనియన్స్ ని వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, బాగా కుక్ అయిపోయింది. గ్రేవీ థిక్నెస్ కూడా బాగా ఉందండి. ఇంకా ఈ టైంలో మంచిగా 1 స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని సిమ్ లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు జస్ట్ కుక్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ సూపర్ డూపర్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ఇలాంటి మంచి మంచి రెసిపీలు సింప్లీ బారు ఛానల్లో ఉన్నాయండి. ప్లీజ్ వాచ్ దెమ్ అండ్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.